గ్యాస్ పై మరో బిగ్ షాక్ ఇచ్చింది కేంద్ర సర్కార్. ఒకే ఇంటిలో ఒకటి కన్నా ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలకు కేంద్రం షాక్ ఇచ్చింది. పశ్చిమాసియా యుద్ధ సంక్షేమం అలాగే హర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన ప్రతిష్టంభనతో ఎల్పీజీ దిగుమతి గణనీయంగా తగ్గిపోయింది. ఈ టైంలో గ్యాస్ వినియోగాన్ని నియంత్రించడానికి ఒకటే గ్యాస్ కనెక్షన్ నిబంధన అమలుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు ఇవాల్టి నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఒకే ఇంటిలో ఒకటి కన్నా ఎక్కువగా బహుళ గ్యాస్ కనెక్షన్లు ఉంటే అది విరుద్ధమని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్, హెచ్బిపిఎల్, భారత్ పెట్రోలియం గ్యాస్ వినియోగదారులను ఉద్దేశించి ఉమ్మడి ప్రకటన చేశాయి. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, మనం చూస్తున్నాం ఒకే ఇంటికి ఒకే గ్యాస్ కనెక్షన్ ఉండాలి అనే నిబంధనని అమల్లోకి చేయడం కూడా చూస్తున్నాం. కేంద్రం ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మరి ఒకే ఇంట్లో 2 గ్యాస్ కనెక్షన్లు ఉంటే ఈ రోజు నుంచే దాన్ని నిలుపుదల చేస్తారా? దానికి సంబంధించి టైం ఏమన్నా ఉందా? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. రత్న, గుడ్ మార్నింగ్. భారత ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ నేపథ్యంలో గ్యాస్ కొరత గత కొంతకాలంగా కూడా వేధిస్తా ఉంది. దీంతో సరఫరా పూర్తిగా తగ్గిపోయింది. ఉన్న గ్యాస్ కు ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే చాలా భారతదేశంలో కొన్ని కోట్ల గ్యాస్ కలెక్షన్లు ఉన్నటువంటి క్రమం ఉంది. అయితే ఈ ఒక్కొక్కరికి దాదాపు 2 నుంచి 3 గ్యాస్ కలెక్షన్లు కూడా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆ నేపథ్యంలోనే కొంత గ్యాస్ అనేది పక్కదారి పడతా ఉంది. కొంతమంది దాన్ని బ్లాక్ మార్కెట్ లో కూడా అమ్ముకోవడానికి అవకాశాలు ఉన్నట్లు గుర్తించింది. దీంతో పూర్తిగా ఒక ఫ్యామిలీకి ఒకటే సిలిండర్ అంటే ఒకటే గ్యాస్ కలెక్షన్ అనేది ప్రస్తుతం ఇవాటి నుంచి అందుబాటులోకి రానుంది. ఎక్కువగా కలెక్షన్లు ఉంటే వాటిని పూర్తిగా కట్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో అటు గ్యాస్ కంపెనీలు కూడా దాని మీద దృష్టి పెట్టాయి. ఎవరైతే గ్యాస్ కలెక్షన్లు 2 లేదా 3 అంతకంటే పైగా వాడుతున్నట్టు వాటిని గుర్తించి వారందరికి కూడా ఆధార్ కార్డును లింకప్ చేసి ఒకరికి ఒకటే గ్యాస్ కలెక్షన్ అనే దాన్ని ముందుకు తీసుకొచ్చింది. పూర్తి స్థాయిలో ఇది అమల్లోకి వస్తే కొంత గ్యాస్ కొరత అనేది ఏర్పడదు. కొంత సరఫరాలో ఇబ్బంది లేకుండా అసలైన ఎవరైతే అర్హత ఉన్నారో వారందరికి కూడా గ్యాస్ ని సరఫరా చేయొచ్చని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఒకరికి మాత్రం ఒకటే గ్యాస్ కలెక్షన్ అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. అయితే చాలా మంది కూడా ఈ అంశానికి సంబంధించి కొంత భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి కుటుంబానికి సంబంధించి ఒక ఫ్యామిలీలో దాదాపు 10 నుంచి 15 మంది ఉన్నటువంటి నేపథ్యంలో వారందరికి కూడా నెలకు 1 లేదా 2 సిలిండర్లు కూడా పడుతున్నాయి. వాళ్ళంతా కూడా ఆయా కుటుంబాల సభ్యుల పేరు మీద కూడా గ్యాస్ కలెక్షన్లు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టు కూడా ఆ కలెక్షన్ అన్ని తొలగిస్తే మాత్రం కొన్ని కుటుంబాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అంటే క్షేత్రస్థాయిలో మాత్రము ఆ కంపెనీలు ఎలాంటి ప్రతిపాదనలు చేస్తాయనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ గ్యాస్ కు సంబంధించి గతంలో పెద్ద ఎత్తున కూడా ఇమ్మడి ముప్పడి కూడా కలెక్షన్లు ఇచ్చారు. లేకుంటే ఉద్యోగాలు ఒక చోట ఒక జిల్లాలో చేసిన వారు ఒక గ్యాస్ కలెక్షన్ మళ్ళీ ఆ నుంచి వేరే జిల్లాకు బదిలైతే మరి అక్కడ ఒక కలెక్షన్, ఇట్లా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇట్లా వేరు కలెక్షన్లు ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు అనర్హులుగా గుర్తించి పూర్తిగా వాటిని తొలగించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రధానంగా కొన్ని కుటుంబాలకు మాత్రం ఇది ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఎందుకంటే అటు ఇంతకు ముందు మనకు చెప్పినట్టు ఉమ్మడి కుటుంబాలకు సంబంధించి చాలా మంది గ్యాస్ కలెక్షన్లు ఆయా కుటుంబాల పేరు మీద లేకుంటే మహిళల పేరు మీద తీసుకుంటారు కనుక అవసరం ఉన్నప్పుడు వాటిని వాడుకునేటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు వాటిని తొలగించడం ద్వారా కొన్ని కుటుంబాల్లో మాత్రం ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక పక్క గ్యాస్ ధరలకు సంబంధించి రోజు కూడా భారీగా పెరుగుతున్నాయి. అటు గ్యాస్ కొరత నేపథ్యంలోనే ధరలు పెరుగుతున్నటువంటి క్రమంలో ఈ అనర్హత ఉన్న వాళ్ళని తొలగిస్తే కొంత గ్యాస్ నిల్వ ఉంటుంది. దాని ద్వారా ఆ గ్యాస్ ధరలు పెంచాలన్నా కూడా కొంత ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు కనుక గ్యాస్ ధరలను కూడా అదుపులోకి తీసుకురావచ్చు అన్నది ప్రభుత్వ ఆలోచన. ఆ నేపథ్యంలోనే అనర్హత ఉన్న కలెక్షన్లను తొలగించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఒకే కుటుంబానికి ఒకే గ్యాస్ కనెక్షన్ అంటే ఒక కనెక్షన్ మీద సంవత్సరానికి ఎన్ని ఎల్పీజీలు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది? ఒక కుటుంబానికి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 6 సిలిండర్లను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అయితే కొంత పెద్ద ఫ్యామిలీ ఉంటే మాత్రం అది ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దానికి సంబంధించి సంవత్సరానికి 6 సిలిండర్ మాత్రమే కంపెనీలు కూడా సరఫరా చేస్తున్నాయి. ఇప్పుడు గ్యాస్ కొరత ఉన్నప్పటి నుంచి కూడా ఇంకా ఆ సంఖ్యను తగ్గించారు. 2 నెలలకు ఒకటి బుకింగ్ చేసుకున్నప్పటికీ కూడా అది సరైన సమయానికి రావట్లేదు. ఆ సరఫరాలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రధానంగా ఈ గ్యాస్ కొరత నేపథ్యంలోనే ఈ సమస్య తలెత్తుందని కంపెనీలు కూడా చెప్తున్నాయి. అయితే పెద్ద కుటుంబాలు అని పేరు చెప్పి కొన్ని అనర్హత ఉన్న కలెక్షన్లను వాడుకొని వాటిని బయట బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు అనేది కూడా ఆయా కంపెనీలు కూడా గుర్తించాయి. అయితే వారు ఈ కొరత నేపథ్యంలో తమ సిలిండర్లు తీసుకొని అటు హోటల్స్ కానీ లేకుంటే ఇతర వ్యాపార రంగాలకు సంబంధించి వాటిని వినియోగించుకుంటున్నారు, అక్రమ మార్గంలో ఉపయోగించుకుంటున్నారు అనేది ఆయా కంపెనీల వాదన. ప్రభుత్వం కూడా అదే చెప్తా ఉంది. అందుకనే అనర్హత ఉన్న కలెక్షన్లను తొలగించడం ద్వారా కొంత గ్యాస్ ను సేవ్ చేసుకోవచ్చు. అటు ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ ధర రోజు రోజుకు పెరుగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం వస్తుంది. బ్లాక్ మార్కెట్ ని అరికట్టడం ద్వారా అటు ఈ ఎల్పిజి సిలిండర్లకు సంబంధించి ధరలు పెంచడం వల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది కనుక ప్రభుత్వం కూడా అదే ఆలోచనతోనే ఉంది. ఈ మొత్తానికి ఈ వాటి నుంచి పూర్తిగా వెరిఫికేషన్ అధికారులు చేస్తారు. ఆయా గ్యాస్ కంపెనీలు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే ఆ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే వాళ్ళు కంపెనీ దగ్గరికి వెళ్లి సిలిండర్లు తీసుకున్నటువంటి క్రమంలో వాళ్ళ పూర్తి డేటాను అయితే కంపెనీలు సేకరిస్తున్నాయి. ఆధార్ కార్డు, గతంలో ఏమైనా కలెక్షన్లు ఉన్నాయా ఏంటనేది ఆధార్ కార్డును అప్డేట్ చేసుకున్నారా, ఆధార్ వివరాలు తీసుకుంటే మొత్తం వాళ్ళ వివరాలన్నీ బయటకు వస్తున్నటువంటి క్రమంలో ఎక్కడెక్కడ ఏ కలెక్షన్లు ఉన్నాయో వాటిని ఎక్కడ మీరు క్యాన్సిల్ చేసుకుంటారు, ఏది కంటిన్యూ చేస్తారా అనేది కూడా అటు లబ్ధిదారులకు కంపెనీలు సూచిస్తున్నాయి. ఆ క్రమంలోనే అక్రమ కలెక్షన్లు అన్నింటినీ కూడా తొలగించే ప్రక్రియ అయితే ఇప్పటికే షురూ అయిందని చెప్పుకోవచ్చు. అక్రమ కనెక్షన్ ని కట్ చేయడం, అలాగే అనర్హుల దగ్గర ఉన్న గ్యాస్ కనెక్షన్ ని కట్ చేయడం వరకు ఓకే. కానీ ఉమ్మడి కుటుంబాలు లేదంటే కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉన్న ఇంట్లో సంవత్సరానికి 6 సిలిండర్లే అంటే ఒకవేళ అవి సరిపోకపోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నాం, ఆల్రెడీ గ్యాస్ సిలిండర్స్ పైన కొంత అమౌంట్ ను కూడా పెంచారు, రేట్లను కూడా ఇంక్రీజ్ చేయడం కూడా చూస్తున్నాం. అయితే గృహిణులకి కొంత ఉపశమనం లభించిందనే లోపే ఈ విధంగా ఒక ఇంటికి ఒకే గ్యాస్ కనెక్షన్ అనే నిబంధన తీసుకురావటం ఇంతవరకు సమంజసం అనుకోవచ్చు. ఎలా ముందుకెళ్తుంది అనుకోవచ్చు. చాలా మందికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కదా, మరి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? పూర్తిగా అయితే ప్రజల్లో ఇది వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక కుటుంబానికి ఒకటే గ్యాస్ కలెక్షన్ అంటే ఒక 4 ఉన్న ఫ్యామిలీకి 2 నెలలకో లేదంటే 3 నెలలకో సిలిండర్ గ్యాస్ సిలిండర్ పడుతుంది. అంతకు మించి ఫ్యామిలీలు దాదాపు 7 మంది 10 మంది 12 మంది కొన్ని గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణ ప్రాంతాలలో కానీ ఇంకా ఉమ్మడి కుటుంబాలను నడిపిస్తున్నారు. ఆ క్రమంలో వారికి ఈ సంవత్సరానికి 6 సిలిండర్లన్నా లేకుంటే నెలకు 1-2 అన్నా కూడా కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నటువంటి అందరూ కూడా తమ పేర్ల మీద గ్యాస్ కలెక్షన్లను తీసుకొని ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఉమ్మడి కుటుంబాలుగా ఉన్న వారందరికీ కూడా ఇది కొంత బిగ్ షాక్ అని చెప్పవచ్చు. వాళ్ళు మళ్ళీ గ్యాస్ సరిపోకుంటే అక్రమంగా అమ్మకాలు చేపట్టే వారి దగ్గర మళ్ళీ కొనుగోలు చేయాలి. ఇప్పటికే ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో అక్రమ మార్గంలో కొంటే ఇంకా సిలిండర్ ధర డబుల్ అవుతుంది కనుక ఆర్థికంగా కూడా ఆయా కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలకు సంబంధించి వేరువేరు ప్రభుత్వ లెక్కల ప్రకారం కూడా చాలా మంది జనాభా లెక్కలైతే ఇతర ప్రభుత్వ సర్వేల ప్రకారం చాలా కుటుంబాలు కూడా ఇంకా ఉమ్మడిగానే ఉంటున్నాయి. వారందరికీ కూడా వేరువేరుగా కలెక్షన్లు ఉన్నప్పటికీ కూడా కుటుంబాలు మాత్రం ఉమ్మడిగా ఉంటున్నాయి అనేది గుర్తించింది. ఇప్పుడు ఈ నిర్ణయంతో చాలా మంది కుటుంబాలు కూడా ఆందోళన వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అటు ఇంకా ఇది ఇప్పుడే ప్రభుత్వం ప్రకటన చేసింది కనుక క్షేత్రస్థాయిలోకి వెళ్లి కలెక్షన్లు కట్ అయితే మాత్రం చాలా మంది బాధితులు బయటకు వచ్చి నిరసనలు చేపట్టే పరిస్థితి అయితే ఉంది. రత్న, ఎప్పుడు అమల్లోకి వస్తుంది ఈ నిబంధన అనుకోవచ్చా? ఇప్పటికే దానికి సంబంధించి పరిశీలన క్షేత్రస్థాయిలో అధికారులు చేస్తున్నారు. పూర్తిగా ఇది వాటి నుంచి కొత్త నిబంధన అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచి కలెక్షన్లు తీసుకునే వారి మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంటుంది. ఇప్పటికే ఆయా కంపెనీలు అటు లబ్ధిదారులకు ఆదేశాలు అంటే సూచనలు చేసినటువంటి క్రమంలో వాళ్ళంతా కూడా కొంత ఆందోళనలో ఉన్నట్టు స్పష్టంగా ఉంది. అయితే ఇది పూర్తిగా ఎప్పుడు అమల్లోకి అంటే వాటి నుంచి ఆల్రెడీ అల్టిమేటం జారీ చేశారు కనుక ఇంకా ఇది ప్రజల్లోకి
చేరి కొత్త కనెక్షన్లను తొలగిస్తున్నామని చెప్పే వరకు కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే కొంత గ్యాస్ కంపెనీలు కూడా ముందస్తుగా వాళ్ళని అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాత 2-3 కనెక్షన్లు ఉన్నవారు ఈ విధంగా చేసుకోవాలని వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏది చెప్పకుండా సడన్ గా ప్రభుత్వం నిర్ణయించుకొని దాని కంపెనీలు కనుక అమల్లోకి తీసుకొస్తే వాళ్ళకు వాస్తవంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీని ప్రజల నుంచి అయితే పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.